హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ఈరోజు మన టాపిక్లో ఇస్కాన్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ ఇస్కాన్ అంటే ఏంటి? అసలు ఈ ఇస్కాన్ స్థాపించే ఉంది ఎవరు? అసలు ఈ ఇస్కాన్ ఎప్పుడు స్థాపించారు? దేనికోసం స్థాపించారు? ఎందుకోసం స్థాపించారు? అసలు ఈ యొక్క ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాలను అయితే మనం ఇప్పుడు చర్చిద్దాం. పూర్వం మన భారతదేశం మొత్తం సనాతన ధర్మాన్ని పాటించేవారు. కానీ ప్రపంచంలోని ఎన్నో మతాలకు చెందిన రాజులు మన దేశం మీదకి వచ్చినప్పుడు మన భారతదేశాన్ని ఆక్రమించి ఇక్కడ వారి మతాన్ని వ్యాపించేలా చేశారు. దీనిలో ముఖ్యంగా క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం లాంటి ఎన్నో మతాలు ఇక్కడికి వచ్చాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం అటనే నిలదొక్కుని ఇంకా మనుగడలో అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన దేశం మీద జరిగిన కల్చరల్ అటాక్స్ అన్ని వేరే దేశాల మీద జరిగి ఉంటే అవి వాటి పురాతన కల్చర్ని అయితే ఇప్పటి వరకైతే కోల్పోయి ఉండేవి. మన దేశంలో సనాతన ధర్మం ఇంకా వేల సంవత్సరాలుగా ఉంది అంటే కొందరు మహానుభావులు మరియు వారు తీసుకొచ్చిన భక్తి ఉద్యమాలు అని చెప్పుకోవచ్చు. ఇలా తీసుకొచ్చిన భక్తి ఉద్యమాల్లో ఒకటే హరే కృష్ణ మూమెంట్. 16వ శతాబ్దంలో వెస్ట్ బెంగాల్లో చైతన్య మహాప్రభు ద్వారా స్థాపించబడింది. ఈయన శ్రీకృష్ణుని కీర్తనలు చేసుకుంటూ వీధిలో తిరిగేవారు. ఆయనను చూసి ఎంతో మంది ఫాలో అయ్యేవారు. చైతన్య మహాప్రభు మొదలుపెట్టిన హరే కృష్ణ మూమెంట్ కేవలం మన ఇండియాలో మాత్రమే ఉండేది. కానీ శ్రీకృష్ణుడు బయట దేశాలకు పరిచయం అవడానికి గల కారణం శ్రీల ప్రభుపాద. ఈయనే ఇస్కాన్ యొక్క వ్యవస్థాపకుడు. ఈయన బెంగాల్ రాష్ట్రంలో సెప్టెంబర్ 1, 1896 సంవత్సరంలో అయితే జన్మించారు. 1922 శ్రీల ప్రభుపాద గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఆయన నుండి ఒక ప్రామిస్ అయితే తీసుకున్నారు. అదేంటంటే హరే కృష్ణ మూమెంట్ని ఇతర దేశాలకు వ్యాపింప చేయాలని ఆయన మొదటిగా కోరిన కోరిక మేరకు 1955లో మొట్టమొదటిసారిగా సముద్రయానంలో న్యూయార్క్ అయితే చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగాలు, కీర్తనలు అక్కడ ఉన్న అమెరికా ప్రజలకు ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. దానికి కారణం భగవద్గీత మరియు భాగవత కథ. అయితే మరొక కారణం ఏంటంటే అదే టైంలో అమెరికా వియత్నాం వార్లో పడిపోయింది. అక్కడున్న ప్రజలను కూడా పట్టించుకోవడం లేదు. అదే టైంలో ప్రభుపాద గారు భగవద్గీత గురించి మరియు దాని ముఖ్య ఉద్దేశం గురించి అయితే బోధించారు. అక్కడున్న చాలా ప్రజలు ఇది చూసి అతన్ని అయితే ఫాలో అవ్వడం అయితే మొదలుపెట్టారు. అయితే 1966లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ని మొదలుపెట్టారు. అక్కడి నుండే భగవద్గీతను ఇంగ్లీష్లో ప్రింట్ చేసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో కృష్ణుడి మందిరాలు ప్రపంచవ్యాప్తంగా అయితే నెలకొల్పారు. వీళ్ళు ఎన్నో స్కూల్స్ కట్టించారు. ఆకలితో ఉన్న కొన్ని కోట్ల మందికి అయితే కడుపు నిండా అన్నం పెడుతూ ఉంటారు. మన తెలంగాణలోని కొందరు రాజకీయ ప్రబుద్ధులు గొప్పగా చెప్పుకునే అన్నపూర్ణ 5 రూపాయల భోజనం కూడా ఇస్కాన్ వాళ్ళు తీసుకొచ్చింది. ఇస్కాన్ యొక్క ప్రధాన అంశాలు అయితే ఇప్పుడు చూసుకుందాం. ఇస్కాన్ లేదా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెడుతుంది. కృష్ణుడిని భగవంతునిగా భావించి ఆయనను భక్తితో ఆరాధించడం ఇస్కాన్ యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం. భగవద్గీత జీవితానికి మార్గదర్శిగా తీసుకొని దాని సందేశాలను ప్రజలకు అందించడం, సంకీర్తనలు చేయడం ద్వారా కృష్ణుని స్మరించడం, అలాగే ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందడం, సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడం, మానవత విలువలను ప్రోత్సహించడం, వైష్ణవ సంస్కృతిని పరిరక్షించడం మరియు దాని యొక్క విశిష్టతను కూడా ప్రచారం చేయడం, ఆధ్యాత్మిక జీవనం గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ఆధ్యాత్మిక పథంలో అయితే ప్రయాణించేలా చేయడం. సో ఇవి ఫ్రెండ్స్ ఇస్కాన్ యొక్క ప్రధాన అంశాలు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ యొక్క ఇస్కాన్ గురించి ఇంకా పూర్తిగా మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇస్కాన్ అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇస్కాన్ గురించి అండ్ ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఏంటి విశిష్టత అనే అంశాలపై అయితే నేను ఇంకో వీడియో అయితే మీకోసం అయితే తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.